నాలా మీరు కూడా హెల్తీగా అండ్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. కొంచెం పాలకూర అండ్ గార్లిక్ చాప్ చేసుకోండి. 2 ఎగ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్. గుంటూరు అంటే సిటీ అనుకున్నారా? అది సంగతి. ఆ తర్వాత 2 ఎగ్స్ లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎంత చిల్లీ ఫ్లేక్స్ వేసినా మన బ్రాండ్ కారం వేయాలి కదా. ఆ తర్వాత పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ పాలకూర వేగేలాగా. ఆ తర్వాత అందులో ఇందాక మీరు చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న పాలకూర అందులో వేసేయడమే. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే పాలకూర ఈవెన్ గా వేగుతుంది. సో దట్ ఆ పచ్చి స్మెల్ అనేది మీకు రాదు. అది వేగే లోపు నేను ఇక్కడ ఆమ్లెట్ కి రెడీ చేస్తున్నా. పాలకూర ఈవెన్ గా వేగాక ఆ తర్వాత అందులో వేసేయండి ఇది. నేను యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ ఇదే తింటాను. కానీ ఇక్కడ బ్యాటర్ దొరకడం కష్టం అవుతుంది. దొరికిందేమో బాగుండట్లేదు. ఇదైతే టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మీకు అసలు పాలకూర స్మెల్లే తెలీదు. అంతే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.